అందరికీ నమస్తే అండి. రేపు కార్తీక శుద్ధ ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అంటారు. అసలు ఈ కార్తీక మాసంలో ద్వాదశి రోజు పాలసముద్రంలో దేవతలు దానవులు చిలికినటువంటి ద్వాదశి రోజు సాయంత్రం నాడు ఉసిరికొమ్మను తులసి మొక్కను పక్కపక్కన పెట్టి తులసిని లక్ష్మీదేవిగా, ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువుగా భావించి సాయంత్రం పూట ప్రదోష వేళ క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును చేస్తారు. ఈ వ్రతమును ఆచరించిన వారికి సర్వ పాపహరణం అవుతుంది. బృందావన ద్వాదశి, బృందావనం నందు దీపాలను వెలిగిస్తారు. అసలు ఈ కార్తీక శుద్ధ ద్వాదశికి, క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించిన ఒక కథ ఉన్నది. అది ఏమిటి అంటే, శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల దశమి రోజు పాలసముద్రంలో శేషతల్పం మీద యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడని అంటారు. అందుకే ఈ కార్తీక మాసానికి భక్తులు మరింత ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో చెరువులు, బావులు, పిల్ల కాలువలు ఇలా అన్నింటా శ్రీ మహావిష్ణువు నివసిస్తూ ఉంటాడని, అందుకే ఈ మాసంలో పవిత్ర స్నానాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి పవిత్ర స్నానాలు ఉదయం ప్రాతకాలంలో తప్పక ఆచరించాలి. సూర్యోదయానికి ముందు ఆచరించినదే కార్తీక స్నానం. ఈ కార్తీకంలో శివాలయం లేదా వైష్ణవాలయంలో కూడా సంధ్యా సమయంలో దీపాలు పెట్టి స్వామిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని చెప్తారు. ఇక ఈ కార్తీక మాసం వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం, మోక్షప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, సాలగ్రామ దానం, ఇష్టదైవ పూజ, వన సమారాధన వంటివి చేయాలి. ఎందుకంటే నోముల వల్ల సులభంగా పుణ్యం లభిస్తుంది. కానీ కార్తీక పురాణం వింటే శరదృతువు ఉత్తరార్ధంలో వచ్చే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినం కనుక ఈ పర్వదినాల్లో పురాణం విన్నవారికి అధిక ఫలం లభిస్తుందన్నమాట. ఇది కార్తీక శుద్ధ ద్వాదశి యొక్క విశిష్టత. అందరికీ